కుటుంబ సమస్యల మధ్య భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తేటప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం విడాకులేనా? విడాకులు కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చా? అయితే ఆ మధ్యవర్తిత్వానికి అంటే ఆ మీడియేషన్కి వ్యాలిడిటీ ఉంటుందా? ఎలాంటి మీడియేషన్ చేసుకోవాలి అన్న పాయింట్స్ నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి చట్టం ప్రకారంగా మీడియేషన్ యాక్ట్ 2023 ప్రకారం మీడియేషన్ చేసుకోవచ్చు, అంటే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యని పరిష్కరించుకోవచ్చు ప్రతి సమస్యకి కోర్టుకు రాకుండానే. అయితే ఆ మధ్యవర్తిత్వానికి కూడా లీగాలిటీ ఉంది. అయితే ఆ మీడియేషన్ చేసేటప్పుడు ఎలా ఉండాలి? గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీడియేషన్ ఎవరైతే చేసే వ్యక్తి రెండు కుటుంబ సభ్యులకి సంబంధించిన వ్యక్తిగా అయి ఉండాలి. అంటే అటు అబ్బాయి వైపు కానీ అమ్మాయి వైపు కానీ కాకుండా ఎవరో ఒక సీనియర్ అడ్వకేట్ లేదా రిటైర్డ్ జడ్జ్ లేకపోతే కుటుంబ పెద్ద, ఇది కాకపోతే ఆ ఊర్లో ఉన్నటువంటి ఏదైనా పెద్ద వ్యక్తిని ఈ మీడియేషన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, కేవలం ఒకరి వైపే కాకుండా ఇద్దరు వైపు కూర్చుని మాట్లాడుకునే విధంగా సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే విధంగా ఆ పెద్ద ఉండాలి. 2వ పాయింట్. 3వ పాయింట్, తప్పనిసరిగా ఆ మీడియేషన్ పాయింట్ అన్నది ఆ ఏదైతే రాసుకుంటున్నారో అది రిటర్న్ అగ్రిమెంట్గా ఉండాలి. వెరీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓరల్గా మాట్లాడుకుంటే కుదరదు. కండిషన్స్, డేట్, టైము, టెన్యూర్, కండిషన్స్ ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకునే మ్యూచువల్గా అగ్రిమెంట్ ఉండాలి. ఆ మ్యూచువల్ అగ్రిమెంట్ని నోటరీ అయినా చేసుకోవచ్చు లేదా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఒకవేళ అందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ హస్బెండ్ కానీ లేకపోతే భార్య కానీ వైలేట్ చేస్తే ఆ డాక్యుమెంట్ పైన స్పెషల్ రిలీఫ్ యాక్ట్ అని చెప్పి దాని మీద కూడా ఆ డాక్యుమెంట్ మీద కూడా మనం కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అంటే మీడియేషన్ యాక్ట్ 2023 స్పష్టంగా ఏం చెప్తుందంటే ఒకవేళ భార్యాభర్తలు కోర్టుకు రాకుండానే కోర్టు బయట సమస్యను రాజీ మార్గం ద్వారా కుదుర్చుకునే పరిస్థితి ఉంటే తప్పనిసరిగా కుదుర్చుకోవచ్చు. ఓరల్గా మాట్లాడుకుంటే వ్యాలిడిటీ ఉండదు. అది రిటర్న్ డాక్యుమెంటే ఉండాలి. రిటర్న్ డాక్యుమెంట్ కూడా ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ ప్రకారం మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్ రాసుకుంటే తప్పనిసరిగా ఒకవేళ అందులో వైలేట్ చేసినప్పటికి కూడా మనం వారిపైన కేసు వేసుకుని ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి సమస్యకి విడాకులు ఒకటే పరిష్కారం కాదు. ఒక కౌన్సిలింగ్ ఆ చేసుకునే వ్యక్తికి కూడా పూర్తిగా ఒక అనుభవజ్ఞుడని ఒక న్యాయవాది, అంటే ముఖ్యంగా వివాహ సంబంధాల విషయంలో ఏదైనా గొడవలు వచ్చేటప్పుడు వాటిని ఎలా సమస్యకి పరిష్కారం కావాలని చెప్పి లీగల్గా అనుభవమైన వ్యక్తి తప్పనిసరిగా దాన్ని సొల్యూషన్ చేసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్కి కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఇదే మనకి మీడియేషన్ యాక్ట్ 2023 చెప్తుంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారో కావాల్సినటువంటి సమస్యకి పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.